జనవరి 26 నుంచి మాకు తోడుగా మీరు. ఇకపైన సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. హరి స్పృహలోకి వస్తున్నాడు. ఇక నీ జీవితం మొత్తం ఈ మంచానికే అంకితం అర్జున్. నువ్వు చేసిన పాపాలకి దేవుడు నీకు ఇలాంటి శిక్ష వేశాడు. జీవితంలో నువ్వు మళ్ళీ లేవలేవు. మళ్ళీ ఏ అమ్మాయి జోలికి వెళ్ళలేవు. ఎవ్వరినీ మోసం చేయలేవు. యశోద, ఏంటి నువ్వనేది? నేను లేవలేకపోవడం ఏంటి? మంచానికి అంకితం అవడం ఏంటి? నేను లేస్తాను. డాక్టర్, డాక్టర్, డాక్టర్! డాక్టర్! ఏమైంది అర్జున్? డాక్టర్, ఏంటి ఇంకా నేను లేవలేనా? నేను నడవలేనా? యశోద్ చెప్పేదంతా నిజమేనా? అవును అర్జున్, నీ వెన్నుముక్కకి బుల్లెట్ బలంగా తగిలింది కాబట్టి నువ్విక మంచానికే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. డాక్టర్, ప్లీజ్ డాక్టర్, అలా అనకండి. ప్రతిదానికి వైద్యం చేస్తారు కదా. నేను నడవడానికి మరో మార్గమే లేదా? ఉందర్జున్, కాకపోతే 20 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అది కూడా 50-50 ఛాన్సెస్. అలాగే డాక్టర్, 50% అనే ఛాన్స్ ఉంది కదా. నేను ఆ డబ్బు తెచ్చుకుంటాను. మళ్ళీ నన్ను నార్మల్ మనిషిని చేయండి. వెంటనే నాకు ఆపరేషన్ చేయడానికి ఏర్పాట్లు చేసుకోండి. అలాగే అర్జున్, మీరు రెస్ట్ తీసుకోండి. మీరు పేమెంట్ కట్టాక ఆపరేషన్కి ఏర్పాట్లు చేస్తాం. నేను ఇప్పుడే మా ఊర్మిళ మేడంకి ఫోన్ చేస్తాను. నీ గురించి చెప్పేస్తాను యశోద. అప్పుడు 20 లక్షలు కాదు, 20 కోట్లైనా మా మేడం ఇస్తుంది. హరి, రే హరి, రే నా ఫోన్ ఇవ్వరా. రే హరి, నేను చంపేస్తాను రా, నా ఫోన్ ఇవ్వు. రే నీకే చెప్తున్నాను, మర్యాద. రే 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 నిన్ను రే నిన్ను నేను చంపేస్తాను రా హరి. నిన్ను రా, వచ్చి చంపు రా. ఫస్ట్ అసలు నువ్వు పైకి లేరా చూద్దాం. నిన్ను అదవ్వదురా, నువ్వు లేవలేవు, నువ్వు ఏమి చేయలేవు.
సిస్టర్, ఈరోజు మేము తనని డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళచ్చా? తీసుకువెళ్ళొచ్చు సార్. ఇక్కడున్న మేము చేసేదేమీ లేదు, డైలీ ఆ టాబ్లెట్స్ మింగించడం తప్ప. వద్దు సిస్టర్, వద్దు. నేను ఇక్కడే ఉంటాను. ఉంటే ఉండండి, కాకపోతే రోజుకి 50,000 ఖర్చు అవుతుంది. ఎవరు కడతారు? అతనికి ఎవరూ లేరు సిస్టర్. మా ఇద్దరికి పెళ్లి పీటల మీదే పెళ్లి ఆగిపోయింది. తనకి నేను తప్ప ఎవరూ లేరు. మేము ఈ రోజు తనని తీసుకువెళ్ళిపోతాం సిస్టర్. అలాగే మేడం, నేను ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయిస్తాను. ఆ ఫైల్ ఇవ్వండి ఒకసారి. యశోద, ప్లీజ్ యశోద, నన్ను కాపాడు. నేను జీవోత్సవంలా ఈ మంచంలో పడుండలేను. ఎంతైనా మనం ప్రేమించుకున్నాం కదా, ఒక్కసారి మన ప్రేమను గుర్తు చేసుకో యశోద, ఒక్కసారి గుర్తు చేసుకో. మన ప్రేమని గుర్తు చేసుకుంటే నిన్ను ఇప్పుడే చంపేయాలనిపిస్తుంది అర్జున్. గుర్తు చేసుకోమంటావా? రే, నేను నిన్ను కాపాడాలంటే నువ్వు నాకు నిజం చెప్పాలి. అడుగు యశోద, అడుగు. నువ్వేం అడిగినా సరే నేను నిజమే చెప్తాను. ప్రమాణ పూర్తిగా చెప్తాను యశోద. సరే చెప్పు, అసలు నా కడుపులో బిడ్డ ఎలా పెరిగింది? నా కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో చెప్పు. చెప్పరా? నిజంగా ఆ విషయాలేవి నాకు తెలియదు యశోద. నిన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటే నాకు 2 కోట్ల రూపాయలు ఇస్తానని మీ నాన్న రామయ్య తండ్రి నన్ను అప్రోచ్ అయ్యాడు. ఆయనతో అమౌంట్ మాట్లాడుకున్నాను. ఆ తర్వాత నిన్ను ప్రేమలో దింపాను. అంతకు మించి నాకేమీ తెలీదు యశోద. నిన్ను ఎంతవరకు నమ్మాలి? కావాలంటే నా మీద ఒట్టేస్తున్నా. నువ్వు బిడ్డకు తల్లయ్యవన్న విషయం కూడా మన పెళ్లి మండపంలో డాక్టర్ చెప్పే వరకు నాకు తెలీదు. హరి, వీడినేం చేద్దాం? యశోద, మా సైన్స్ ల్యాబ్లో స్టోర్ రూమ్ ఉంది. వీడిని అందులో పడేస్తే బయటికి తెలిసే అవకాశమే లేదు. అలాగే హరి, నీ ఇష్టం. యశోద, వద్దు యశోద, వద్దు. కావాలంటే నేను ఇక్కడే ఉంటాను. నేను ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.